ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ పుట్టినరోజు సందర్భంగా హనుమకొండ ఎస్డిఎల్సిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఫోటో గ్యాలరీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరి దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఎంతో మంది చూస్తూ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. దీని ఔరా అనిపించే విధంగా ఒక తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నటువంటి సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. మరి అట్లాంటి ఎగ్జిబిషన్ రేపు భావితరాలకు కూడా అందించాలన్నటువంటి లక్ష్యంతో ఇక్కడ ఈ ఫోటో ఎగ్జిబిషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే తిరునహరి శేషర్ ప్రొఫెసర్ తిరునహరి శేష్ గారు కూడా దీంట్లో భాగస్వాములు అవుతున్నటువంటి నేపథ్యంలో ఒకసారి మరి దీని వెనుక మరి వారి కృషి ఏ విధంగా ఉంది, మరి ఇంత ఎగ్జిబిషన్లో ఎన్నో అంశాలు దాగి ఉన్నాయి. మనకు చూస్తూనే అనిపిస్తుంది ఒక ఫోటో 1000 ఆలోచనలకు మనకు తెరదీస్తుందని చెప్పి అనుకుంటారు. కానీ ఆ ఫోటోలో ఉన్నటువంటి ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క సంవత్సరం ఎట్లాంటి అద్భుతమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. మరి ఈ ఫోటోల అంతరార్థం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు ఉన్నారు, సార్తో మనం మాట్లాడదాం. సార్, ఇక్కడ మనం చూసినట్టయితే బాల్యం నుండి కూడా అన్ని ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి కూడా అన్ని దీంట్లో మనకు సీక్వెన్స్ ప్రకారం ఉన్నటువంటి పరిస్థితి. మీరు ఏం చెప్తారు సార్? మరి ఈ ఫోటో ఎగ్జిబిషన్ యొక్క ఆవశ్యకత ఎందుకు ఉంది అనుకుంటున్నారు? భవిష్యత్ తరాలకు తెలవాలంటే మనం ఇంకా ఎట్లాంటి ఆలోచనతో ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది? వెంకటరత్నం గారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 92వ జయంతిని పురస్కరించుకొని కాకతీయ విశ్వవిద్యాలయంలో జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి వేదిక కన్వీనర్ డాక్టర్ కొణతం కృష్ణ నేతృత్వంలో దరిదాపు జయశంకర్ సార్ జీవిత చరిత్ర ఉద్యమ చరిత్రకు సంబంధించి ఒక 300 నుంచి 400 ఫోటోలను సేకరించి ఒక ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీని మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాం. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశాం. ఈ ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీకి విశేషమైనటువంటి స్పందన వచ్చింది. చాలామంది తెలంగాణ వాదులు ఉద్యమకారులు వచ్చి జయశంకర్ సార్ని మరొకసారి స్మరించుకున్నారు, గుర్తు చేసుకున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే జయశంకర్ సార్ని మనం తెలంగాణ సిద్ధాంతకర్త, మొత్తం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అనేటటువంటి ఒక అంశాన్ని చెప్తాం కదా. అయితే తెలంగాణ కోసం జయశంకర్ సార్ ఎంతగా తప్పించారని చెప్పడానికి ఒక మాట చెప్తాను నేను. తెలంగాణ శ్వాసగా ఆశగా బతికినటువంటి వ్యక్తులు 3 ఉన్నారు. ఇక్కడ మీకు 2 కనపడుతున్నారు. ఒకటి కాళోజీ నారాయణరావు గారు ధిక్కార స్వరం, రెండోది ప్రొఫెసర్ జయశంకర్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త, 3 ఆయన ఇదే వరంగల్ నగరానికి చెందినటువంటి భూపతి కృష్ణమూర్తి గారు తెలంగాణ గాంధీ అని పిలువబడేటటువంటి వీళ్ళు 3 ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు తెలుసా? తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఈ కళ్ళతో చూసి చనిపోవాలని ఉందని చెప్పేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు జయశంకర్ సారు తెలంగాణ రాకముందే చనిపోయినటువంటి సందర్భాన్ని చూసాము. 2011లో చనిపోయారు. అదేవిధంగా ఈసారి కూడా కాళోజీ గారు కూడా చనిపోయారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఇదే మాట అనేవాళ్ళు. 2012లో చనిపోయారు. తర్వాత మీకు భూపతి కృష్ణమూర్తి గారు ఒక్కరే తెలంగాణ రాష్ట్రాన్ని తన కళ్ళతో చూసి చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 2015లో చనిపోయారు. అయితే జయశంకర్ సార్ గొప్పతనం ఏంది తెలంగాణ ఉద్యమంలో అంటే, తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడటానికి జయశంకర్ సార్ ఒక పదునైనటువంటి ఒక బలమైనటువంటి ఆయుధాన్ని తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చాడు. అది ఏంటి అనంటే, నిధులు నీళ్లు నియామకాలలో సమైక్యాంధ్ర పాలనలో సమైక్యాంధ్ర పాలకులు ఈ ప్రాంతానికి ఈ ప్రజలకు ఎంత ద్రోహం చేశారో, ఎంత వివక్షత చూపించారో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పటం వల్ల తెలంగాణ ప్రజలు ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కళ్ళు ఉద్యమకారులుగా తయారై ఉద్యమాన్ని ముందుకు నడిపారు. అంటే ఉద్యమానికి ఊపిరిలు ఊదినటువంటి వ్యక్తి తెలంగాణ ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను నిర్మించి తెలంగాణ ప్రజలలో ఒక ఉద్యమ ఆకాంక్షను రేకెత్తించినటువంటి వ్యక్తి కాబట్టే తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మనం చెప్తున్నటువంటి సందర్భం చూసాం. ఇది ఒకటైతే వెంకటరత్న గారు, నేను ఇంకొక మాట చెప్తాను జయశంకర్ సార్ గురించి. ఏంటంటే, మహాభారత యుద్ధాన్ని గెలిచింది పాండవులు, మహాభారత యుద్ధాన్ని గెలిపించింది భగవాన్ శ్రీకృష్ణుడు. ఇక్కడ కూడా మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు ఎలాంటి పాత్ర పోషించాడో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా అదే విధమైనటువంటి పాత్ర పోషించాడు. కాబట్టే తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్ సారు ఒక అజరామరమైనటువంటి వ్యక్తి, ఒక అనిర్వచనీయమైనటువంటి వ్యక్తి, ఒక మరుపు రానటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమ చరిత్రలో జయశంకర్ సారు పాత్ర
సువర్ణాక్షరాలతో లిఖించబడ్డటువంటి గొప్పది అని నేను చెప్తాను. ఎందుకు అని అంటే ఇక్కడ మనం ఏర్పాటు చేసినటువంటి గ్యాలరీలో కనుక ఒకసారి మనం చూస్తే, వెంకటరత్నం గారు ఒక్కసారి ఈ ఫోటో చూడండి. చైల్డ్హుడ్ ఫోటోతో పాటు ఇక్కడ 7th స్టాండర్డ్ 1947లో జయశంకర్ సార్ ఉన్నారు. ఇంకొక చిన్న ఒక్క నిమిషము. యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ 1953, ఇది 1953లో జయశంకర్ సార్ ఉన్నటువంటి ఫోటో. అయితే 1952లో ఏం జరిగింది? ఈ 53లో ఉన్నటువంటి ఫోటో కదా, ఇంటర్మీడియట్ స్టూడెంట్గా. 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ అనేటటువంటి ఉద్యమమే తెలంగాణ రాష్ట్రాలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగినటువంటి మొట్టమొదటి ప్రస్థానం, మొట్టమొదటి ఉద్యమం అదే. దాంట్లో ఒక స్టూడెంట్గా 1953 స్టూడెంట్ ఇంటర్మీడియట్ కదా, 52లోనే ఇంటర్మీడియట్ స్టూడెంట్గా ఉన్నప్పుడే జయశంకర్ సారు నాన్ ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేటటువంటి ఉద్యమంతో తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభమైనటువంటి ఒక ఫోటోను మనం ఇక్కడ చూస్తున్నాం కదా. తర్వాత 1953లో ఫజల్ అలీ కమిషన్ వచ్చింది. ఫజల్ అలీ కమిషన్ ఎందుకు వేశారనంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఫస్ట్ ఎస్ఆర్సీని వేశారు, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ వేస్తే దానికి వ్యతిరేకంగా జయశంకర్ సారు అప్పుడే ఫజల్ అలీ కమిషన్కి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చారు. 2009లో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చారు. చూసారా, 53లో ఫజల్ అలీ కమిషన్కి వ్యతిరేకంగా నివేదిక ఇచ్చినటువంటి జయశంకర్ సారే 2009లో కూడా తెలంగాణ రాష్ట్రం కావాలని శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇచ్చినటువంటి వ్యక్తిగా చూడాలి మనం. 54లో విశాలాంధ్ర ఏర్పాటు జరుగుతున్నటువంటి క్రమంలో విశాలాంధ్రని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. 56లో అటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేస్తుంటే వ్యతిరేకించినటువంటి వ్యక్తి. మీకు ఇంకొక విషయం చూపెట్టాలి ఇక్కడ. యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ BA ఆర్ట్స్ కాలేజ్ ఇన్ OU 54లో ఉస్మానియాలో స్టూడెంట్గా ఉన్నాడు. 54లో విశాలాంధ్రాన్ని వ్యతిరేకించాడు, తెలంగాణ అస్తిత్వం పోతుందని వ్యతిరేకించాడు. గ్రాడ్యుయేట్గా 1956లో, అంటే తెలంగాణ మటుమాయమైపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అవుతున్నప్పుడు తను గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నటువంటి సందర్భంలో నాడే ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి వ్యక్తి. అంటే ప్రస్థానం ఎలా ఉంది అని చెప్పడానికి విద్యార్థి దశలో ఉన్నప్పుడే. తరువాత 56లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత బనారస్ యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎకనామిక్స్లో చేసిన తర్వాత తను CKM కళాశాలలో అధ్యాపకుడుగా చేరిన తర్వాత, CKM కళాశాలకు ప్రిన్సిపాల్గా వ్యవహరించిన తర్వాత 1969లో మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం ఒక రూపం తీసుకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కాల్పుల్లో 369 మందిని చంపినటువంటి నేపథ్యంలో అప్పటి సమైక్యాంధ్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు 1969లో. 1969 తర్వాత ఉద్యమ ద్రోహుల వల్ల ఉద్యమం కొంత స్తబ్దత ఏర్పడింది. స్తబ్దత ఏర్పడితే మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని రగిలించటానికి ప్రొఫెసర్ జయశంకర్ సారు భావజాల వ్యాప్తిలో మొట్టమొదటిగా తను చేసినటువంటి అంశం ఏంటంటే 1985లో తెలంగాణ జనసభను ఏర్పాటు చేశారు. తెలంగాణ జనసభ ప్రత్యేక రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడటము, తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవటము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని, ఆ జనసభ ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించారు 1985లో. 1999 నాటికి వచ్చేసరకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, డిమాండ్ని ఖండాంతరాలకు విశ్వవ్యాప్తం చేయాలనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరాన్ని ఏర్పాటు చేసి అమెరికా ఉద్యమ ఆకాంక్షను తీసుకెళ్లినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. అంటే 1999 వరకు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంతో పోరాడినటువంటి చంద్రశేఖరరావు గారు, జయశంకర్ సారు 2001కి వచ్చేసరికి తన పందాన్ని మార్చారు. తన తెలంగాణ సిద్ధాంతకర్తగా తనకున్నటువంటి వ్యూహాలను మార్చారు. ఆ వ్యూహంలో భాగంగా వచ్చిందే 2001లో కేసీఆర్ పార్టీ పెడుతున్నప్పుడు తెలంగాణని మరొక కోణంలోకి తీసుకుపోయారు ప్రొఫెసర్ జయశంకర్ సారు. అదే రాజకీయ ఒత్తిడి, అంటే భావజాల వ్యాప్తి, ఉద్యమము, రాజకీయ ఒత్తిడి 2001లో ప్రారంభం కావటానికి కె చంద్రశేఖరరావు గారితో నిలబడి ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి సందర్భం మనం చూసాము. అక్కడి నుంచి తను చనిపోతున్నటువంటి 2011 వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసమే కొట్లాడాడు. అత్యంత కీలకంగా 2009లో
ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చిన సందర్భంలో, ప్రకటన రావటానికి జరిగినటువంటి పరిణామాల సందర్భంలో శ్రీకృష్ణ కమిటీకి జయశంకర్ సార్ ఇచ్చినటువంటి రిపోర్టే ప్రాతిపదిక. జయశంకర్ సార్ ఇచ్చినటువంటి నివేదికతోటే, శ్రీకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుతోటే ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి తన శ్వాస నుండి, విద్యార్థి దశ నుండి తను చనిపోయే వరకు తెలంగాణ కోసమే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసమే నిరంతరము శ్రమించినటువంటి వ్యక్తి. అందుకే జయశంకర్ సార్ పుస్తకాల రూపంలో కూడా తెలంగాణ భావజాల వ్యాప్తి చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఒక డిమాండ్ అనేటటువంటి పుస్తకం రాశారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండే కాదు, అసలు ఏం జరిగింది, వక్రీకరణలు వాస్తవాలు అనేటటువంటి ఒక పుస్తకాన్ని రాశారు. మనం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతుంటే విమర్శల నేపథ్యంలో కూడా దానికి క్లారిటీ ఇవ్వడం కోసం ఇక్కడ వక్రీకరణలను కూడా రాశాడు. అదే ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ ఎందుకు అని ప్రశ్నించేటటువంటి వాళ్ళు, తెలంగాణ వస్తే జరిగే పరిణామాలు ఇట్లా ఉంటాయని అబద్ధాలు చెప్తున్నటువంటి వాళ్ళకి సమాధానం చెప్పడానికే తెలంగాణ వక్రీకరణలు వాస్తవాలు అనేటటువంటి పుస్తకాన్ని రాసి సమైక్యాంధ్ర పాలకులు వక్రీకరిస్తున్నారు. కానీ వాస్తవాలు తెలంగాణకి అన్యాయం జరిగింది 58 సంవత్సరాలుగా. కాబట్టి మేము ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతున్నాము. ఎట్టికైనా మట్టికైనా మనోడై ఉండాలి. మా తెలంగాణ రాష్ట్రం మాకివ్వాలి. నిధులు, నీళ్లు, నియామకాలే కాదు, ఆత్మగౌరవం, స్వపరిపాలన కోసం కూడా మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్నాము. నిజంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్లో కూడా దేశం అభివృద్ధి చెందింది కదా, మరి ఎందుకు స్వతంత్రాన్ని కోరాం? స్వపరిపాలన మన హక్కు, మన జన్మ హక్కు కాబట్టి మనం స్వపరిపాలన కోరాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అదే ప్రాతిపదిక మీద మా ఆత్మగౌరవం కోసం, మా స్వపరిపాలన కోసం మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఒప్పించినటువంటి మేధావి కాబట్టి తెలంగాణ సిద్ధాంతకర్తగా మనం ప్రొఫెసర్ జయశంకర్ సార్ని చూస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. అయితే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇంత తెలంగాణ రాష్ట్రానికి తన జీవితాంతం పోరాటం, ఒక్క తెలంగాణ రాష్ట్ర పోరాటమే కాదండి, జయశంకర్ సార్ జీవితము ఈరోజు ఉన్నటువంటి జన్జీకి, జన్ ఆల్ఫాకి, ఈరోజు ఉన్నటువంటి యువతకి ఒక మార్గనిర్దేశం, ఒక ఆదర్శం. ఎందుకనంటే ఒక మామూలు కుటుంబం నుంచి ఏ స్థాయికి ఎదిగాడు, ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్గా ఎదిగాడండి. ఇవాళ జయశంకర్ సారు ఈ ప్రాంతంలో నియామకాలకు ఎట్లా అన్యాయం జరుగుతుందో చెప్పిన క్రమం ఏంటి అనంటే, సికేఎం కళాశాలకు ప్రిన్సిపాల్గా అక్కడ యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను స్వయంగా ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి. సీఫెల్ లాంటి ఒక ఫారిన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ ఉన్నటువంటి దానికి కూడా రిజిస్ట్రార్గా పనిచేసి ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, మీకు ఫారిన్ విద్యార్థులతో కూడా మమేకమై ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చూసినటువంటి వ్యక్తి కాబట్టే నియామకాల్లో అన్యాయం జరగకూడదని చెప్పినటువంటి వ్యక్తి. ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్గా, కాకతీయ యూనివర్సిటీ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా, వైస్ ఛాన్సలర్గా అత్యంత సమర్థవంతంగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక అడ్మినిస్ట్రేటరు, తెలంగాణ ఉద్యమానికి దిశ చూపించినటువంటి వ్యక్తి. మరి ఇంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి, ఇంత గొప్పతనం ఉన్నటువంటి వ్యక్తి జీవిత చరిత్రని మనం భవిష్యత్ తరాలకి ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రభుత్వాలపైన ఉంది కదా. మనం ఆ విధంగా జయశంకర్ సార్ని గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వము ఆయనని గౌరవించుకునే విధంగా ఒక జిల్లాకి పేరు పెట్టారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా అనేటటువంటి పేరు పెట్టారు. ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనేటటువంటి పేరు పెట్టాం. మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా జయశంకర్ సార్ని గొప్ప వ్యక్తిగా కీర్తిస్తున్నారు కదా. మేము ఈ ప్రభుత్వానికి గత కొంతకాలంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ట్యాంక్ బండ పైన జయశంకర్ సార్ విగ్రహం పెట్టాలి అని అంటే ప్రభుత్వం ఎందుకు స్పందించటం లేదు అనేటటువంటి ప్రశ్నను నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఇన్ని సంవత్సరాలు అవుతున్నా, ఇన్ని దశాబ్దాలు అవుతున్నా గాంధీ మహాత్ముడి పేరు ఇవాళ ఈ దేశంలో ఎట్లయినా పడుతుంది? ఆ ప్రభుత్వాలు ఈ దేశంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలకు గాంధీ పేర్లు పెట్టడం వల్ల ఇవాళ ఈ దేశంలో 3 సార్లు కేంద్రంలో ఎన్నికైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి సిద్ధాంతకర్త అయినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ పేరుని ఎలా మనం గుర్తుపెట్టుకున్నామంటే ఆయా పథకాలకు వాళ్ళ పేర్లు పెట్టడం వల్ల. మరి జయశంకర్ సార్ యొక్క చరిత్రను, జయశంకర్ సార్ని ఈ సమాజం గుర్తుపెట్టుకోవటానికి
తెలంగాణ ప్రభుత్వము ఇన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తెలంగాణలో ఉన్నాయే, ఇన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుందే, ఒక్క సంక్షేమ పథకానికైనా ఇట్లాంటి గొప్ప వ్యక్తి పేరు పెట్టేటటువంటి ఆలోచన ఎందుకు చేయలేదు అనేటటువంటి ప్రశ్న మేము అడుగుతున్నాం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వము ఇంత పెద్ద ఉద్యమకారుని సమున్నతంగా గౌరవించుకునేటటువంటి క్రమంలో ట్యాంక్ బండ పైన జయశంకర్ సార్ విగ్రహం నెలకొల్పాలనేటటువంటి డిమాండ్ మేము చేస్తున్నాం. అదేవిధంగా ఏదైనా రాష్ట్రంలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గో సంక్షేమ పథకాలకి జయశంకర్ సార్ పేరు పెట్టాలనేటటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ఒక వ్యక్తులుగా, ప్రైవేట్ సంస్థలుగా, ఒక ఉద్యమ సంస్థలుగా మేము ఇంత పెద్ద ఎగ్జిబిషన్ గ్యాలరీని వరంగల్లో ఏర్పాటు చేస్తే ప్రభుత్వం బాధ్యత ఏంటి? ఇంత గొప్ప వ్యక్తికి జయంతి రోజున నివాళులు అర్పించేటటువంటి కార్యక్రమంగా ప్రభుత్వమే చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లోనైనా, భవిష్యత్తులోనైనా ప్రభుత్వము జయశంకర్ సార్ జీవిత చరిత్ర, ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి ఇట్లాంటి ఫోటో ఎగ్జిబిషన్ గ్యాలరీలు ఏర్పాటు చేసి భవిష్యత్ తరాలకు జయశంకర్ సార్ యొక్క గొప్పతనాన్ని, ఉద్యమ స్ఫూర్తిని, జయశంకర్ సార్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ క్యాపబిలిటీని, కెపాసిటీని, తను ఎదిగినటువంటి క్రమాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వాలు భవిష్యత్తులో ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తామని ఆశిస్తున్నాం. ఓకే, ఇక్కడ వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతానికైతే మనం గమనించాల్సింది ఏంటంటే, ఇంత అద్భుతమైనటువంటి ప్రతిభ దాగి ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామంలో పుట్టినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఇక్కడ అడుగడుగునా తాను నిర్బంధాలను చూశాడు. తెలంగాణ అస్తిత్వం ఎక్కడెక్కడ దెబ్బపడుతుందో చూశారు. ఆ తర్వాత దానికి పరిష్కార మార్గాల కోసం గలమెత్తాడు. విద్యార్థిగా 6వ తరగతి విద్యార్థిగా ఉన్నప్పుడు మాత్రమే వందే మాతరం ఉద్యమం అంటే ఒక ఉవ్వెత్తున సాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వందే మాతరం పాట పాడుతున్నటువంటి క్రమంలో వందే మాతర గీతాన్ని కూడా పాడనీయకుండా నిర్బంధాలు విధిస్తున్న క్రమంలో నా జాతీయ గీతాన్ని నేను ఎందుకు పాడకూడదన్నటువంటి ఒక గళాన్ని అప్పుడే వినిపించినటువంటి చరిత్ర విద్యార్థి దశలోనే, అందులో 6వ తరగతిలోనే వచ్చినటువంటి పరిస్థితి. మరి అక్కడి నుండి మొదలైనటువంటి తన ఉద్యమ ప్రస్థానం, తన తెలంగాణ అస్తిత్వం కూడా ఏ విధంగా దెబ్బతింటుందన్నటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే శేషు సార్ చెప్పినటువంటి విషయాన్ని ఒక్కసారి మనం గమనించాల్సింది. ఎందుకంటే నాడు సుభాష్ చంద్రబోస్ కూడా ఇక్కడ వివిధ దేశాలు, అంటే భారతదేశానికి స్వాతంత్రానికి రావడానికంటే ముందు కూడా ఇక ఎంత నిర్బంధాలను ఎదుర్కొంటున్నటువంటి సమయంలో వివిధ దేశాలు తిరిగి కూడా అక్కడ వాళ్ళ సైనికుల్ని కూడా సమీకరించుకొని భారతదేశానికి సపోర్ట్గా బ్రిటిషర్లను వెళ్ళగొట్టేటువంటి ఎటువంటి ఉద్యమం జరిగిందో ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా ఇక్కడ మనం చెప్తున్నటువంటి విషయాలు కూడా ఒకసారి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నుండి రాష్ట్రీయ రాడికల్ స్టూడెంట్ యూనియన్ కూడా కలుపుకొని పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక సమన్వయకర్త, తెలంగాణ అస్తిత్వం యొక్క ఆవశ్యకతను గుర్తించిన వ్యక్తిగా కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ను కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి జయశంకర్ సారు లేని తెలంగాణను ఊహించేటువంటి సాధ్యమే కాదు, అది ఊహ కూడా అందనటువంటి విషయం. మరి అట్లాంటప్పుడు ఇక అక్కడ ప్రతి విద్యార్థి దశ నుండి తను విద్యార్థి దశలో పూర్తిగా ఉద్యమాలు చేశారు. ఆ పూర్తి స్థాయిలో తను తెలంగాణ యొక్క అస్తిత్వానికి సంబంధించిన విషయాలు కూడా ఒక సీక్వెన్స్ ప్రిపేర్ చేసుకున్నారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా తను పూర్తిగా దగ్గర స్థాయి నుండి చూసినటువంటి నేపథ్యంలో ఇక్కడ తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు అన్ని దృష్టిలో పెట్టుకుని ఈ స్లోగన్స్ కూడా మనకు వచ్చినటువంటి విషయాలు కూడా మనం గుర్తించాల్సింది. మరి అట్లాంటి జయశంకర్ సారు యొక్క అస్తిత్వాన్ని రేపు ఇప్పుడు ఉన్నటువంటి జంజీ బ్యాచ్ గుర్తుంచుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఇటువంటి ఎగ్జిబిషన్స్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. లేకపోతే ఈ జంజీ బ్యాచ్ ఒక అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కోల్పోయి ఇక రేపు అక్కడ ఉద్యమాల యొక్క క్రెడిబిలిటీ, దాని యొక్క ఆవశ్యకత తెలియకుండా చేసే ఉద్యమాల వల్ల కూడా అంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంటుంది. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఆలోచనతో చేసేటువంటి ఉద్యమాలు మాత్రమే సఫలీకృతమై విజయాన్ని సాధించగలదు. కాబట్టి ఇక్కడ జయశంకర్ సార్ సాధించినటువంటి ఆ ఉద్యమాలకు ఒక రూపకల్పన చేసినటువంటి పరిస్థితి, ఆ రూపకల్పనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా మనం ఒక సీక్వెన్స్ ప్రకారం చూస్తున్నట్టయితే ఇక్కడ మొత్తానికి ఇక చివరిగా అంటే నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సింది. ఆ తర్వాత ఆత్మగౌరవం, అస్తిత్వం అనేటువంటి విషయము, దాంతోపాటు స్వపరిపాలన అన్నటువంటి విషయం కూడా చివరికి మనకు జరిగింది. ఇక్కడ 2001 వరకు అట్లాంటి ఉద్యమాలు జరిగాయి. ఆ తర్వాత ఈ ఉద్యమాల్లో భాగంగా స్వపరిపాలన ధ్యేయంగా ఇక్కడ రాజకీయ ఒత్తిడితోటి తెలంగాణ సాధించుకోవచ్చు అన్నది కూడా చివరి అస్త్రంగా, ఒక బ్రహ్మాస్త్రంగా ఇక్కడ తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడినటువంటి ఒత్తిడి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి అట్లాంటి సమయంలో కూడా ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు, వారి సమకాలికులు, వారికంటే ముందు తరం ఉన్నటువంటి వాళ్ళు కూడా ముగ్గురు ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. ఇక్కడ నలుగురు మొత్తం గమనించాల్సింది. ఎందుకంటే ఇక్కడ ప్రజాకవి కాళోజీ నారాయణరావు, అలాగే ప్రొఫెసర్ జయశంకర్ సారు, అలాగే భూపతి కృష్ణమూర్తి, ఆ తర్వాత ఇంకా ఎంతో మంది కూడా ఇక్కడ మనకు ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణను చూడాలన్నటువంటి ఆకాంక్షను వెలిపించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మరి వీరందరూ కూడా
తెలంగాణను చూడకుండానే వెళ్ళిపోయినటువంటి దివంగతులైనటువంటి పరిస్థితి ఒక భూపతి కృష్ణమూర్తి గారు మాత్రమే మిగిలి ఉన్నారు. 2015 సంవత్సరంలో దివంగతులై వారి ఆకాంక్ష నెరవేర్చుకున్నటువంటి పరిస్థితి. మరి ఆకాంక్ష నెరవేరాలన్నా కానీ అంతకుముందు పనిచేసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క ఆ కృషి ఎంతో ఉంది. కాబట్టి మరి ఇట్లాంటి యొక్క గొప్ప వ్యక్తి యొక్క ఆలోచనలు రేపు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు పెట్టాల్సి ఉంటుంది. రేపు తెలంగాణకు సంబంధించినటువంటి గొప్ప పోరాట యోధులకు సంబంధించినటువంటి ప్రముఖుల్లో అగ్రగణ్యులుగా ఉన్నటువంటి ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఇట్లాంటి రాబోయే తరాలకు అందించాలంటే ఈ ఖచ్చితంగా ఇట్లాంటి ఒక ఇనిషియేషన్ ప్రభుత్వాలే తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇట్లాంటి ఫోటో ఎగ్జిబిషన్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉండి రాబోయే రోజుల ఉన్నటువంటి వచ్చే జనరేషన్కు ఒక ఆదర్శవంతమైనటువంటి అభిప్రాయాలు కలిగేలా ఇట్లాంటి ఫోటో ఎగ్జిబిషన్ ప్రభుత్వాలే నిర్వహించాలనేటువంటి విజ్ఞప్తిని, ఒక డిమాండ్ను మాత్రం వరంగల్లో ఉన్నటువంటి ప్రముఖులు మేధావులు ఈ ఫోటో ఎగ్జిబిషన్ చేసినటువంటి కృష్ణమూర్తి గారు అలాగే తిరునారి శేషు గారు ఇక్కడ అభిప్రాయాన్ని వెలుబుకుతున్నటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇనిషియేషన్ తీసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీ వేదికగా చెప్తున్న నేపథ్యంలో మరి ఇవి పరిగణలోకి తీసుకోవాలన్నటువంటి విధంగా అందరూ కోరుతున్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ ఎస్డిఎల్సి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్.